అందరికీ నమస్కారం. నిన్న అనగా 8 సెప్టెంబర్ 2024 రోజు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సిసిఎస్ శంషాబాద్ టీం అండ్ సిసిఎస్ బాలానగర్ టీం అండ్ విత్ యాక్టివ్ కోఆర్డినేషన్ ఆఫ్ నార్సింగి డిఐ, మాదాపూర్ డిఐ, అదేవిధంగా కేపీహెచ్బి డిఐ, వీళ్ళందరి కోఆర్డినేషన్ తోటి మనము ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ యొక్క దొంగతనం చేసే మోడస్ ఆపరెండి ఏంటంటే, వీళ్ళంతా రాజస్థాన్కి చెందినటువంటి అఫెండర్స్. ఒక గ్రూపుగా వచ్చేసి వివిధ ప్రాంతాల్లో, హైదరాబాద్ సిటీలో వివిధ ప్రాంతాల్లో మకాం వేసి మంచి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఉన్నటువంటి షాపులను టార్గెట్ చేస్తూ, ఎస్పెషల్లీ మన హైదరాబాదు ట్రై సిటీస్లో, అంటే హైదరాబాద్ కమిషనరేట్, రాచకొండ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్తో పాటుగా దీనికి నైబరింగ్ ఉన్నటువంటి జిల్లాల పరిధిలో బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్స్ని టార్గెట్ చేసుకుంటూ, ఈ షోరూమ్లలోకి వీళ్ళు ఒక కస్టమర్గా ఎంట్రీ అయ్యి అందులో విలువైనటువంటి గూడ్స్ని పర్చేజ్ చేసి, ఆ పేమెంట్ విషయానికి వచ్చినప్పుడు యూపీఐ పేమెంట్ స్కానర్ని వీళ్ళు ఫోటో ద్వారా క్లిక్ చేసుకొని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళ తోటి అఫెండర్స్కి పంపించి అక్కడి నుంచి యూపీఐ పేమెంట్ చేసుకోవడం జరుగుతుంది. యూపీఐ పేమెంట్ చేసుకున్న తర్వాత ఈ అఫెండర్స్ వీళ్ళు గూడ్స్ని తీసుకొని బయటికి వెళ్ళిన 1-2 డేస్కి అక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటి అఫెండర్స్ ఈ యూపీఐ పేమెంట్ అనేది ఫ్రాడ్ పేమెంట్ అని యూపీఐకి కంప్లైంట్ రైజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ యూపీఐ కన్సర్న్ బ్యాంక్కి ఒక